తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒడిషా కేసులో కీలక విషయాలు బయటపడినట్లుగా తెలుస్తున్నాయి. హాజరు శాతం కోసమే హెచ్ఓడిని విద్యార్థిని సంప్రదించినట్లుగా తెలుస్తోంది. అదే అదనుగా చూసి హెచ్ఓడి లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. ఫిర్యాదు చేసిన యాజమాన్యం పట్టించుకోలేదు. తన బాధను సోషల్ మీడియాలో చెప్పుకుని విద్యార్థిని ఎమోషనల్ అయింది. ఎవరు పట్టించుకోకపోవడంతోనే నిప్పంటించుకున్న విద్యార్థిగా తెలుస్తోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా ఆ విద్యార్థి మృతి చెందింది. ఒడిశాలోని కాలేజీలోని నిప్పంటించుకున్న విద్యార్థిని కేసులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. బాలాసోర్లోని ఫకీర్ మోహన్ కళాశాలలో బీఈడీ చదువుతున్న సౌమ్యశ్రీ తన హాజరు శాతం తక్కువగా ఉందని హెచ్ఓడి సమీర్ కుమార్ సాహును సహాయం కోరింది. అదే అదనుగా చూసి సౌమ్యశ్రీని లైంగికంగా వేధించిన సమీర్ కుమార్ సాహు సౌమ్యశ్రీ దీనికి నిరాకరించిన పదే పదే వేధించి ఆమె మార్కులను తగ్గిస్తారని బెదిరించాడు. హెచ్ఓడి సాహుపై కాలేజ్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా కాలేజ్ యాజమాన్యం హెచ్ఓడిని సమర్థించినట్లుగా తను చెప్తోంది. అలాగే హెచ్ఓడి ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని లేదంటే కాలేజీ నుండి బహిష్కరిస్తామని కూడా కాలేజ్ ప్రిన్సిపల్ హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. దీంతో సౌమ్యశ్రీ తన బాధను సోషల్ మీడియాలో చెప్పుకొని ఒడిశా ప్రభుత్వాన్ని అలాగే ముఖ్యమంత్రి, మంత్రులు, విద్యామంత్రికి ట్యాగ్ చేస్తూ కూడా సాయం కోరింది. సోషల్ మీడియా నుంచి కూడా ఎవరూ స్పందించకపోవడంతో ప్రిన్సిపల్ ఆఫీస్ బయట నిరసన తెలుపుతూ తను పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. దీంతో వెంటనే అక్కడున్నవారు హాస్పిటల్కు తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ కూడా సౌమ్యశ్రీ ప్రాణాలు విడిచింది. సౌమ్యశ్రీ చనిపోయిన తర్వాత నష్ట నియంత్రణ చర్యలకు దిగిన ఉన్నతాధికారులు హెచ్ఓడి సమీర్ కుమార్ సాహును అరెస్టు చేయడంతో పాటు ప్రిన్సిపల్ దిలీప్ ఘోష్ను కూడా సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించడం జరిగింది. ఇటు మరోవైపు విద్యార్థిని కుటుంబానికి 20 లక్షల నష్టపరిహారం చెల్లిస్తామని, బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని ఒడిశా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి ప్రభుత్వ తీరుకు నిరసనగా బుధవారం బీజేడీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కూడా చేపట్టడం జరిగింది. ఇక భువనేశ్వర్ అసెంబ్లీ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకారులు నిరసన చేపట్టారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా టియర్ గ్యాస్, వాటర్ ఫిరంగి ప్రయోగించారు. దీంతో పలువురు గాయపడినట్లుగా సమాచారం అయితే అందుతోంది. ఇక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక నిరసనలను జాతీయ రహదారిపై చేపట్టడంతో బాలాసోర్ దగ్గర కోల్కతా చెన్నై జాతీయ రహదారిపై భారీగా ట్రక్కులు, ఇతర వాహనాలు నిలిచిపోయినట్లుగా అయితే మనకి సమాచారం అందుతోంది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లుగా సమాచారం. బాలాసోర్లోని ఫకీర్ మోహన్ కళాశాలకు చెందిన 20 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ప్రొఫెసర్ లైంగిక వేధింపుల ఫిర్యాదును పట్టించుకోలేదని ఆరోపిస్తూ క్యాంపస్లో తనను తాను నిప్పంటించుకుంది. విద్యార్థిని ఎయిమ్స్ భువనేశ్వర్లో 95% కాలిన గాయాలతో మరణించింది. తనపై హెచ్ఓడి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు విద్యార్థిని పదే పదే ఫిర్యాదు చేసినప్పటికీ ప్రిన్సిపల్ మరియు కళాశాల అధికారులు వాటిని పట్టించుకోకపోవడంతో మనస్తాపంతో నిప్పంటించుకుంది ఆ విద్యార్థి. ఈ సంఘటన ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. కాలేజ్ ప్రిన్సిపల్ దిలీప్ ఘోష్ను పోలీసులు అరెస్టు చేయడం కూడా జరిగింది. ఈ ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి విచారాన్ని వ్యక్తం చేశారు. నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం, వైద్య బృందం అన్ని రకాల మద్దతు అందించినప్పటికీ బాధితురాలిని ప్రాణాలతో కాపాడలేకపోయామని అన్నారు. ఈ కేసులో దోషులందరికీ శిక్ష పడుతుందని, దీనిపై తాను వ్యక్తిగతంగా అధికారులకు సూచనలు జారీ చేశానని కూడా చెప్తున్నారు. ప్రభుత్వం ఆమె కుటుంబానికి అండగా నిలుస్తుందని కూడా వెల్లడించారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి రాజీనామా చేయాలన్నట్టు కూడా డిమాండ్ చేస్తున్నాయి.